ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమం నందు బుద్ధిగల కుమారుడు సిగ్గుపరచు కుమారుడు అనే అంశమును ధ్యానిద్దాం. ఈ కార్యక్రమంలో మీ బిడ్డలు కూడా పాల్గొన్నట్లు తల్లిదండ్రుల వారిని ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకొనండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా క్రీస్తు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ కృపా కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువా. నీ ఆత్మశక్తితో దర్శించి నీ సంకల్పములు మాకు తేటగా తెలియచేయండి దేవా. నీ వాక్య సందేశమును మీరే మాకు అనుగ్రహించండి. ప్రార్థన విజ్ఞాపనలతో నిన్ను సంధించు కృపను మాకు చూపండి. నీ చిత్తమును జరిగించు జ్ఞాన వివేకములు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 16 వరకు వచనములు. సామెతలు 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము గల కుమారుడు ఉపదేశమును శ్రద్ధగా వింటాడు, భయభక్తులతో గైకొంటాడు, హెచ్చరికలను సమ్మతితో స్వీకరిస్తాడు. బాకానాదము విని మేల్కొల్పబడతాడు, పాపపు సంకెళ్లలో చిక్కుబడకుండా తప్పించుకొని పారిపోతాడు, జీవమార్గమును కనుగొంటాడు. ఇట్టి జ్ఞానము గల కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులను సంతోషభరితులను చేస్తారు. బుద్ధి లేని కుమారులు కుమార్తెలు జ్ఞానోపదేశము విన్నా పట్టించుకోరు, దేవుని యందు భయభక్తులు లేకుండా భ్రష్టులుగా ఉంటారు. ఇట్టి బిడ్డలు యశావు వలె తల్లిదండ్రుల ప్రాణమును విసిగించి వారికి దుఃఖము మనోవేదన కలుగచేస్తారు. భక్తిహీనులు ధనమదాంధము చేత అతిశయిస్తారు. వారు ప్రేమించిన ధనమే అపాయకరమైన ఉరిగా మారి వారిని కీడులో పడవేస్తుంది. నీతితో సంపాదించినది కొంచెమైనా వారిని మరణం నుండి తప్పించి సుఖజీవనం కల్పిస్తుంది. నీతిమంతుడు నీతి న్యాయములతో సంపాదించిన కష్టార్జితము దీవించబడి నూరంతల ఫలమును ఇస్తుంది. 1 రాజులు 17:16. సారెపతి విధవరాలకు ప్రవక్తల ఫలముతో తొట్టెలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. నీతిమంతుని దేవుడు ఆకలిగొననీయడు, భక్తిహీనుని అవధేయతలను బట్టి అతడు ఆశించిన దానిని దేవుడు భంగపరచి అంతకంతకు వాటిని దూరం చేస్తాడు. సామెతలు 10:24. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సామెతలు 10:4-5. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చుకునివాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. పని పట్ల శ్రద్ధాశక్తి నిబద్ధత గల కుమారుడు కష్టించి నిపుణతతో పనిచేసి అధికముగా సంపాదిస్తాడు. బుద్ధిగల కుమారునిగా అవసరము మేరకు మాత్రమే ఖర్చు చేసి ఐశ్వర్యమును సంపాదిస్తాడు. పంట కూర్చుకొని కాలమందు సోమరి నిద్రిస్తూ తల్లిదండ్రులను సిగ్గుపరుస్తాడు. సామెతలు 20:4. విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. వీడే సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నీతిమంతులు వారి నీతి క్రియల ద్వారా దేవుని ప్రేమిస్తారు, దేవునిచే ప్రేమించబడతారు. వారు నిత్యము దేవునికి స్తుతి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి నోట నుండి జీవపు ఊటలను వెదజల్లుతారు. వారిని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరముగా మారును. బలాత్కారంతో నిండి ఉన్న భక్తిహీనుల నోరు మూసివేయబడుతుంది, వీరు కుండెగాళ్ళు. కీర్తన 140:11 వచనం. కుండెములాడివారు భూమి మీద స్థిరపడకుందురుగాక, ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. భక్తిహీనులు సోమరులుగా తిండి నిద్రలతో పొద్దుపుచ్చుతూ భయానక దుశ్చర్యలకు పాల్పడి వారు గతించిపోయినా వారి పేరు జ్ఞాపకం చేసుకుంటకు ప్రజలు అసహ్యపడతారు. బుద్ధిహీనుడు పనికిమాలిన వదరబోతుగా నశిస్తాడు. వదరబోతు వ్యర్థమైన మాటలను వాదనలు చేస్తాడు.
కనుసైగ చేసి వ్యధ వేదన పుట్టిస్తాడు. బుద్ధిహీనుడైన వదరబోతు వ్యర్థమైన మాటలలో ఇతరుల రహస్యాలను బయటపెడతాడు. బుద్ధిమంతుడు ఊరకుండును అని వాక్యం. సామెతలు 10:9. యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిలవర్తనుడు బయలుపడెను. కుటిలురు వారి మోసం బట్టబయలవుతుందేమోనని భయముతో ఉంటారు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. సామెతలు 10:12. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ కలహము అపవాది నుండి పుడతాయి. వీరు దేవుని ప్రేమ క్షమ సమాధాన సంతోషములను పోగొట్టుకుంటారు. పగ కలహములతో తమ ఆహాన్ని తృప్తిపరచుకుంటారు. శోధన కన్నీరు వస్త్రం వలె చుట్టుకొని అవమానము తెచ్చుకుంటారు. అనేక దోషములున్నను దేవుని ప్రేమ క్షమ వాటినన్నిటినీ కప్పును. సామెతలు 17, 14, 19. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట. వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు అని వాక్యం. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. నీతిమంతుని నోట నుండి నీతి ఫలాలు, నోటి నిండా నవ్వు అనే జీవపు ఊటలు నిత్యం ఉబికి వెదజల్లుతాయి. భక్తిహీనుని నోట పగ కలహము వంచన శోకము బయలుపడతాయి. నీతిమంతుని పెదవులయందు జ్ఞానము కనబడును. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. దేవుని దృష్టిలో జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుంటారు. మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఆపద రానంత వరకు బుద్ధిహీనుడైన ధనవంతుడు తన ఆస్తిని నమ్ముకొని దానిని ఆశ్రయపట్టణంగా భావించును. నీతిమంతుడైతే ఆస్తిని బట్టి గాక దేవుని బట్టియే అతిశయిస్తాడు. దరిద్రుని పేదరికము నుండి తప్పించుటకు కనికరము చూపువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. సామెతలు 10:16. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. జీవంతో ఉన్న ప్రాణి చిన్నగా పుట్టి పెరిగి పెద్దదై బిడ్డాపాపలతో తరతరాలుగా ఎలా అభివృద్ధి చెందుతాదో అట్లే నీతిమంతుని కష్టార్జితము కొంచెమైనా దీవించబడి అభివృద్ధి చెందుతుంది. యోబు 8:7. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి నొందుదు. ప్రభునందు ప్రియ యవ్వన బిడలారా పిల్లలారా, జ్ఞానము వలన ఇల్లు అనే వ్యక్తిత్వము లేదా జీవితము లేదా కుటుంబము కట్టబడను. వివేచన వలన అది స్థిరపరచబడను. జ్ఞానవంతురాలైతే తన ఇల్లు తానే కట్టుకుంటుంది. మూఢురాలు తన చేతులతోనే తన ఇల్లును పెరికివేస్తుంది. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగునని, యథార్థవంతుల గుడారము వర్ధిల్లునని జ్ఞాన గ్రంథమైన సామెతల గ్రంథం తెలియచేస్తుంది. నిన్ను నీవు ఎలా మలుచుకుంటే అలా మలచబడతావు. ఆదికాండం 42:18. యోసేపు నేను దేవునికి భయపడవాడను అని చెప్పాడు. దేవుని యందలి భయము జ్ఞానమునకు మూలమని ఈ గ్రంథం యొక్క సారాంశము. ఆ భయమే యోసేపును పాపం నుండి పారిపోవునట్లు చేసింది. విశేషమైన దేవుని వివేకము గల జ్ఞానాత్మను కలుగు చేసింది. గోతి నుండి తీయబడి దాసత్వం చెరసాలల గుండా ప్రయాణించి రాజసింహాసనకు వారసుడయ్యాడు. ప్రతి యవన బిడ్డ యోసేపును ఆదర్శంగా తీసుకోవాలి. దేవుని దీవెనాశీర్వాదాలు పొందుకోవాలి. వాక్యం నుండి ప్రాముఖ్యమైన విషయాలు. జ్ఞానము గల కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. వారికి దుఃఖము పుట్టించకూడదు. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికిమాలిన వదరబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. 2. కంటత వాక్యము. సామెతలు 10:12. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. కంటత వాక్యము. సామెతలు 10:12. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వీక్లీ క్విజ్. వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి. క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి. 1.
శ్రద్ధ గలవాడు డాష్ అగును. ఏ ఆరోగ్యవంతుడు, బి ఉల్లాసవంతుడు, సి ఔదార్యవంతుడు, డి ఐశ్వర్యవంతుడు. 1. శ్రద్ధ గలవాడు డాష్ అగును. ఏ ఆరోగ్యవంతుడు, బి ఉల్లాసవంతుడు, సి ఔదార్యవంతుడు, డి ఐశ్వర్యవంతుడు. 2. నీతిమంతుని తల మీదికి డాష్ వచ్చును. ఏ ఆశీర్వాదములు, బి దీవెనలు, సి శాపములు, డి తాపములు. 2. నీతిమంతుని తల మీదికి డాష్ వచ్చును. ఏ ఆశీర్వాదములు, బి దీవెనలు, సి శాపములు, డి తాపములు. 3. పనికిమాలిన డాష్ నశించును. ఏ త్రాగుబోతు, బి వదరుబోతు, సి తిరుగుబోతు, డి తిట్టుబోతు. 3. పనికిమాలిన డాష్ నశించును. ఏ త్రాగుబోతు, బి వదరుబోతు, సి తిరుగుబోతు, డి తిట్టుబోతు. దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.